చంద్రబాబు గారి హయాంలో అప్పట్లో విజయవాడలో పుష్కరాలకు సంబంధించి కొన్ని దేవాలయాలలోని కూలగొట్టబడినటువంటి కొన్ని గుళ్లను నియమించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారి ఆలయానికి సంబంధించి బ్రేక్ దర్శనానికి 10,000 రూపాయలు పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా వందలాది ఆలయాలను నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదే సమయంలో కొండపైన కొన్ని మార్పులు తీసుకొచ్చింది జగన్ గారి హయాంలోనే. హిందువుల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపడం, అభివృద్ధికి ఆటంకం చేస్తాడు అన్నదానికి చెప్పుకుంటే అందరికంటే జగన్ గారు ఎక్కువగానే చేశారు. అందులో కొన్ని ఏం జరిగినాయంటే ఆలయ నిర్మాణాలు పాడుబడినటువంటి వాటిని నిర్మించటం, అలాగే ప్రాబ్లం వచ్చిన వాటిని నిర్మించటం, క్లియర్ చేసటం, ఇట్లాంటి విషయాలు కావచ్చు, శ్రీవాణి అంశం కావచ్చు, వారికి సంబంధించి భూములలో ఇబ్బందులు ఎదురైనటువంటి వాటిని పరిష్కరించటం కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి లెక్కలతో ఒక పెద్ద డీటెయిల్డ్గా పోస్టు ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. నమస్తే.